హాయ్ అండి అందరికి. నేను సాయిమతి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైనర్ నండి. ఈ రోజు అయితే మన టైలర్స్ అందరికీ ఉపయోగపడే ఒక డివైస్ అయితే నేను తీసుకున్నాను. దాని వల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, అది నాకు ఎలా పనిచేస్తుంది అనేది చెప్పుదామని అయితే వీడియో చేస్తున్నానండి. ఇప్పుడు లేజర్ కటింగ్ మిషన్ వచ్చింది కదా, చాలా మందికి తెలుసు. అది సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతుంది. యాస్టీస్గా ఇంకొక ఇన్స్ట్రుమెంట్ కూడా వాళ్ళైతే రెడీ చేశారండి. అదేంటంటే ప్రింటరు. వాళ్ళ సాఫ్ట్వేర్ అనేది సిస్టంలో మనకి ఎంటర్ చేసి ఆ సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేసుకొని ఎనీ ఐటమ్, బ్లౌజెస్ అయినా, చుడీదార్స్ అయినా, లెహెంగాస్ అయినా, ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్కి సంబంధించిన సాఫ్ట్వేర్ అయితే వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేసి ఇచ్చారండి. అదైతే నేను తీసుకున్నాను. దాని కాస్ట్ వచ్చేసి విత్ జిఎస్టీతో 1,40,000 అయితే పడింది. కానీ అదైతే నాకు చాలా బాగా యూజ్ అవుతుందని, కటింగ్ మాస్టర్తో పని లేకుండా ప్రస్తుతం అయితే నేను బుటిక్ని అయితే రన్ చేస్తున్నానండి. ఆ ఇన్స్ట్రుమెంట్ అయితే చాలా 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 అయితే బాగుంది. లేజర్ కటింగ్ మిషన్ ఆప్షన్ ఎలా ఉంటుందంటే హెవీ బడ్జెట్ అవ్వడం వల్ల మనము దాన్ని కొనేటప్పటికి కొంచెం ఆలోచించాల్సిన పని వస్తుంది. అమ్మో అది ఎలా యూజ్ అవుతుందో, ఎలా పనిచేస్తుందో, నెక్స్ట్ దానివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో, అంత బడ్జెట్ పెడుతున్నాం కదా అని ఒక థాట్ అయితే వస్తుంది. సో అంత అమౌంట్ అయితే నేను పెట్టలేకపోవడం వల్ల ఈ లేజర్ ప్రింటర్ అయితే తీసుకున్నానండి. ఇది ఏంటంటే వాళ్ళైతే, ఆ కంపెనీ వాళ్ళైతే సాఫ్ట్వేర్ని నాకు సిస్టంలో ఎంటర్ చేసి ఇచ్చారండి. నేను ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసే బ్లౌజెస్ అయినా, చుడీదార్స్ అయినా, ఏ ఐటమ్కి కస్టమర్ కావాలని వస్తే ఐటమ్ అయితే నేను ఆ సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నాను. నాకైతే ఇది బాగానే వర్క్ అవుతుంది. ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అన్నది వీడియో బై వీడియో అయితే రిలీజ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే సంక్రాంతి సీజన్ అవ్వటం వల్ల కొంచెం బిజీగా ఉండడం వల్ల చేయలేకపోతున్నాను. ఇది నేను కొని దాదాపు అయితే ఒక 6 months పైన అవుతుందండి. అప్పటి నుంచి అనుకుంటున్నాను చేద్దామని, కాకపోతే వర్క్ బిజీ వల్ల చేయలేకపోయాను. మన టైలర్స్కి అయితే బెస్ట్ ఆప్షన్ ఇది. ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉంది. ఒకసారి అయితే అది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది అయితే ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇదే ప్రింటర్ అండి. మనం సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేవి ఇస్తే ఇలా ప్రింట్అవుట్ అయితే ఇస్తుంది. అది చూపిస్తాను ప్రింట్అవుట్ తీసి. సిస్టమ్ ప్లస్ ప్రింటర్ అయితే వాళ్ళు సేల్ చేస్తారండి. కాకపోతే వాటికి సంబంధించిన సాఫ్ట్వేర్ మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమైనా కావాలన్నా, ఈవెన్ పిల్లలకి యూజ్ అవుతుంది, నాకు యూట్యూబ్ ఎడిటింగ్కి యూజ్ అవుతుందని చెప్పేసి నేను కొంచెం ఫీచర్స్ అనేవి ఎక్కువగా ఉన్న సిస్టమ్ని అయితే నేను పర్చేస్ చేసుకున్నానండి. చాలా వరకు అయితే మీ ఇష్టం, మీ ఆప్షన్ అది. ఇది వాళ్ళ సాఫ్ట్వేర్ అండి. ఇది ఇలా అయితే ఓపెన్ అవుద్ది. ఇవి బ్లౌజెస్ అండి. 3 డాట్స్ 4 దగ్గర చూపిస్తాను. ఇది బ్లౌజ్ డిజైన్స్ అండి. 3 డాట్స్ 4 డాట్స్, ప్రిన్సెస్, కటోరీ, సబిసాచి, ఈ డిజైన్స్ అండి ఇవి. నెక్స్ట్ ఇది 3 డాట్స్. 3 డాట్స్లో కూడా చాలా వరకు అయితే మోడల్స్ ఉంటాయి. ఇది 4 డాట్. నెక్స్ట్ ప్రిన్స్ కట్ అండి. నెక్స్ట్ ఇది వచ్చి కటోరీ బ్లౌజెస్ ఇవి. ఇది సబిచాచి. ఇది ఇలా వస్తుందండి. నెక్స్ట్ చుడీదార్స్ అండి. ఇందులో కూడా బేసిక్స్, అలైను, ప్రిన్సెస్, అంబ్రెల్లా, ఫ్యాన్స్ అండి. ఇందులో కూడా యాంకిల్ లెంత్. ఇది ప్లాజా ఫ్యాంటు, స్ట్రైట్ ఫ్యాంటు, పెన్సిల్ ఫ్యాంటు, జగ్గింగ్ ప్రింటు, లెగ్గింగ్ ఫ్యాంటు, యాంకిల్ లెంత్. నెక్స్ట్ పంజాబీ చుడీ ఫ్యాంటు, స్కర్ట్ ఫ్యాంటు, బూట్ కట్ ఫ్యాంటు, ధోతి ఫ్యాంటు, హరిమ్ ఫ్యాంటు, కౌల్ ఫ్యాంటు, డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయండి. మనకి ఏది కావాలి అనుకుంటే, ఎగ్జాంపుల్ చూడండి, ధోతి ఫ్యాంట్ ఇదైతే ఇలా వస్తుంది. ఇప్పుడు ఇదైతే క్లిక్ చేశాను. ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా,
ఈ నెక్స్ట్ ఆప్షన్ ప్రెస్ చేయగానే కస్టమర్ తాలూకా నేము డీటెయిల్స్ అడుగుతుందండి. అంటే ఈవెన్ ఏంటంటే మనం ఒక కస్టమరు మనకి బ్లౌజ్ అయినా ఈవెన్ ఏ ఐటెం ఇచ్చినా వాళ్ళ తాలూకా నేము, ఫోన్ నెంబరు అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకొని కస్టమరు ఈవెన్ ఇప్పుడు ఒక బ్లౌజ్ ఇచ్చారనుకోండి, ఆ మెజర్మెంట్స్ ప్రకారం మనం ఇక్కడ ఆమె ఫోన్ నెంబరు, ఆమె డీటెయిల్స్, ఆమె అడ్రస్ అన్నీ పిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. ఆ నెక్స్ట్ ఆప్షన్ కొట్టగానే ఇది అడుగుద్ది హైట్ ఎంత పెట్టాలి, హిప్ రౌండ్ ఎంత పెట్టాలి, కీల్ లూజ్ ఎంత పెట్టాలి, వెస్ట్ లూజ్ ఎంత పెట్టాలి, మొత్తం మెజర్మెంట్స్ అడుగుద్ది. మనం కస్టమర్ ఇచ్చే మెజర్మెంట్ని బేస్ చేసుకొని ఇక్కడ అనేది మనం ఎంటర్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ అని కొట్టగానే ఇక్కడ గెట్ ప్యాటర్న్ క్లియర్ ట్రయల్ మెజర్మెంట్ అంటది. ఇది గెట్ ప్యాటర్న్ అనగానే ఇక్కడైతే డీటెయిల్స్ అడుగుతుంది. లెంత్ అయితే 12 ఇచ్చాను, వెస్ట్ అయితే 6. ఇలా అయితే ఇస్తుందండి. ఇవనేది ఈ ప్రింటర్ అనేది పేపర్ ఇస్తుంది మనకి. ఆ పేపర్ని యాస్టీజ్గా పీస్ మీద పెట్టి కట్ చేసేస్తే మనకి కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఏంటంటే కొంచెం బిజీగా ఉండటం వల్ల అది వీడియో బై వీడియో అయితే ప్రస్తుతానికైతే చెయ్యలేను అని చెప్పలేను, కానీ ట్రై చేస్తాను మ్యాక్సిమం చేయటానికి. అంటే ఎవరైనా కస్టమర్ వచ్చి మాకు ఇది స్టిచ్ చేయండి అని చెప్పేటప్పుడు నేను త్రూ ఇదే యూజ్ చేసి నేను పేపర్ కటింగ్ ద్వారానే పీస్ అనేది కట్ చేస్తున్నాను కాబట్టి అలాంటి టైంలో అయితే వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే నేను డైరెక్ట్గా మెజర్మెంట్ ఇచ్చి తీయడానికి అయితే నాకు 5 మినిట్స్ పట్టుద్ది. అదే వీడియో షూట్ చేసి నేను ఇవన్నీ ఇచ్చేటప్పటికైతే నాకు టైం పడుతుంది. ప్రస్తుతానికి అయితే బిజీగా ఉండటం వల్ల నేను చేయలేకపోతున్నాను. ఈవెన్ తర్వాత అయితే నేను ట్రై చేస్తానండి. ఇవి కిడ్స్ డిజైన్స్, ఇవి ఫ్రాక్సు, ఇది పిల్లల బ్లౌజులు, ఇవి లెహంగాసు, ప్యాంట్సు, ఇవి చిన్నపిల్లలవండి. ఇవి మనకి ఇవి కిడ్స్కి సంబంధించిన డిజైన్స్ అండి. ఇవి ఇలా అయితే వాళ్ళ ప్యాటర్న్ అనేది ఓపెన్ అవుద్ది. నెక్స్ట్ అయిపోయింది కదా. బ్లౌజ్ వచ్చేసి ఒకటి ప్రింట్అవుట్ చేసి చూపిస్తాను చూడండి. ఇది 3 డాట్స్ ఇలా వస్తుంది. నెక్స్ట్ అని కొట్టగానే కస్టమర్ తాలూకు డీటెయిల్స్ అయితే ఇస్తుంది. చెప్పాను కదా, మీకు ఎవరైనా కస్టమర్ ఇస్తే అది ఎంటర్ చేసుకోవచ్చు. ఎంటర్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ అని కొట్టగానే ఇక్కడైతే డీటెయిల్స్ అడుగుద్ది. ఇక్కడ మళ్ళీ నా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తాను. లెంత్ అడుగుతుంది. నాది బ్లౌజు లెంత్ వచ్చేసి 14. అప్పర్ చెస్ట్ అడుగుతుంది. ఇక్కడైతే 32. సెంటర్ చెస్ట్ అడుగుతుంది. సారీ, అప్పర్ చెస్ట్ వచ్చేసి 30. షోల్డర్ విడ్త్ వచ్చేసి 15, స్లీవ్ లెంత్ వచ్చేసి 5. ఇలా డీటెయిల్స్ ఇవ్వగానే ఇక్కడైతే యువర్ సైజ్ అంటది.
ఆటోమేటిక్గా మనం ఏంటంటే ఒక బ్లౌజ్ మెజర్మెంట్ తీసేటప్పటికి అది యాజ్ ఎ టైలర్గా అది 32 36 28 29 46 43 ఈవెన్ ఏదైనా మనకి ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఓకే ఇది 43 బ్లౌజెస్, ఓకే ఇది 32 అని వచ్చేట వల్ల నాది వచ్చేసి 32 అండి. సో 32 బ్లౌజ్ అయితే ఇచ్చాను. ఇక్కడ ఇక్కడ క్లియర్ అని ఉంటుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా మనం మిస్టేక్ కానీ ఇస్తే ఈ ప్యాటర్న్లో అనేది ఒక మిస్టేక్ చూపిస్తుంది. అది చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ అనేది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ అనేది నేను మిస్టేక్ ఇచ్చాను. అది నేను తెలిసే ఇచ్చాను. మనకేంటంటే ఒక ఐడియా వస్తుంది కదా, ఫ్రంట్ ఇలా వస్తుంది బ్యాక్ ఇలా వస్తుంది అని చెప్పి ఒక ఐడియా రాబట్టి ఓకే ఇది ఇలా వచ్చింది, ఎక్కడో మిస్టేక్ ఉంది అని చెప్పి మనకంటూ ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఐడియాని మళ్ళీ మనం రెక్టిఫై చేసుకుంటే అది అనేది మళ్ళీ క్లియర్ చేసి మనకు ప్యాటర్న్ ఇస్తుంది. ఈవెన్ ఆ ప్యాటర్న్ వచ్చిన తర్వాత ఇలా అయితే పేపర్ ఇస్తుందండి. ఆ ప్యాటర్న్ వచ్చిన తర్వాత మనం యాజ్ టీజ్గా పీస్ మీద పరిచేసి అలా పీస్తో పాటు కట్ చేసుకుంటూ పోవచ్చు. ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఎక్కడ కూడా మిస్టేక్ ఉండదు. ఒక టైలర్ కట్ చేసిన కటింగ్ కంటే పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. ఎందుకంటే ఇది సిస్టమ్ మెజర్మెంట్స్ని బట్టి మీరిచ్చే కస్టమర్ మెజర్మెంట్ బేస్ చేసుకొని మాత్రమే ఈ రిజల్ట్ వస్తుంది. మీరు ఎక్కడైనా చిన్న మిస్టేక్ ఇచ్చినా ఆ మిస్టేక్ అనేది ఇది మరీ హెవీగా చూపించుకుంటూ ప్యాటర్న్స్ అయితే మనకు బయటకి ఇస్తుంది. నేనంటే ఫ్రంట్ మిస్టేక్ ఇచ్చానని చెప్పాను కదా, ఆ మిస్టేక్ ఎక్కడో చూపిస్తాను చూడండి. ఇక్కడ ప్రీవియస్ అని ఉంది కదా, ఇక్కడికి రాగానే ఇక్కడ షోల్డర్ విడ్త్ అనేది 2.5 ఇచ్చాను. క్లియర్ చేశాను అనుకుంటున్నాను చూడండి. ఇలా అయితే ఇచ్చేస్తుందండి. దీన్ని యాజ్ టీజ్గా పేపర్ పైన పరిచేసి మనం కట్ చేసేసుకోవచ్చు. డౌట్స్ అయితే ఏమీ ఉండదండి.